హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారు? నేను గీతాని మాట్లాడుతున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఆలూ ఫ్రై చేస్తున్నాను నేను. చూడండి, ముందు ఆలూని గీసేయాలి. గీసి వాటర్లో వేసేయాలి. ఆలూని వేసి మళ్ళీ కట్ చేసిన తర్వాత ఆలూని వాటర్లో వేయకూడదన్నమాట. వేయకంటాను దాన్ని వేరే బౌల్లో తీసి చిన్న చిన్న ముక్కలు కోసి అందులో పక్కన పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఆయిల్ కొంచెం కళాయిలో వేసి బాయిల్ చేయాలి, ఫ్రై చేయాలి. ఫ్రై ఇలా చేస్తే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా ఇష్టపడుతుంది, పెద్దలకు కూడా ఇష్టపడుతుంది. ఎప్పుడైనా ఆలు వాటర్లో వేసేస్తే అది ఏంటంటే మెత్తబడిపోద్ది. ఆలు ఫ్రై అవ్వడం కష్టం. ఇలాగైతే పొడి పొడిగా బాగుంటుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేస్తే ఇలాగా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అందరూ కారం తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది నేనైతే తక్కువ వేస్తున్నాను కారం. అది కారం వేసి ఫ్రై చేస్తాను. ఏవైనా ఉంటే నా కామెంట్స్లో పెట్టండి. నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే 1300 మంది ఉన్నారు. యూజ్ అయితే 5,50,000 మంది యూజ్ చూశారు. కాబట్టి నాకు ఇంకా 10 లక్షలు అయినట్టు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను గీతాని మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను ఇంత కష్టపడడానికి ఆలూ ఫ్రై ఎలా చేయాలని చెప్పాను కదా యూట్యూబ్లోని. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది ఇలా ఫ్రై అయితే. ఇక్కడ పప్పు పెట్టాను, అది చారు. పప్పులోని తేట తీసి చారు చేస్తాను. చారులాగా మాది నేటివ్ ప్లేస్ విశాఖపట్నం. మా హైదరాబాద్ వచ్చి 20 years అయ్యింది. ఇక్కడ సెటిల్ అయిపోయాం. పిల్లలు మేము అందరూ కలిసి ఇక్కడ ఉంటున్నాం హైదరాబాద్. పిల్లలు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు అబ్బాయిలు, నాకు అమ్మాయిలు లేరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీరు అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఫ్రై తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు షార్ట్లో కూడా పెడతాను, షార్ట్లో చూడండి. తర్వాత పెద్ద స్క్రీన్లో చూడవచ్చు మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారు? నేను గీతా మాటలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ. నాకు కామెంట్స్ కూడా పెట్టండి. ఎలాగుంది ఫ్రై? తిని చూస్తే సూపర్గా ఉంటుంది. ఇది తిని చూస్తా ఇప్పుడు ఎలాగుందండి. ఇది తింటున్నా.